ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. నీతిశూరుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాను. ఆయన దేవా, మా స్తుతులకు పాత్రుడు నీవే, అందరూ బట్టి మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభువా, గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని దేవా వేకుజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి, దేవా రీతిగా మీతో నాయన సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా ప్రభా, మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా, పాడుకునే పాటను మా కొరకు దీవించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులైన ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు వేకుజామున మేము స్తుతించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, అలాగ తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అలాగ తండ్రి మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా, కృప చూపించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా దేవా, ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు మీరు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించే గొప్ప దేవుడిగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా ప్రభా, ఈ దినమెల్లా మేము మీ శక్తి కలిగి, దేవా మీ బలం కలిగి, దేవా ముందుకి సాగిపోయినట్లుగా, దేవా మరి తండ్రి నాయన మీరే మీ మహాకృపను దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి నాయన మా చెయ్యి మీరు పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ దినమెల్లా ప్రభా మరి తండ్రి మీతో మంచి సహవాసం కలిగి మేము సాగిపోవడానికి దేవా మరి తండ్రి ఈ సమయాన్ని మా కొరకు ఎంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మ గీతాల్లో నుంచి 201వ పాట పాడుతున్నాం. ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వేడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను పుట్టక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపామును త్రొక్కెదవు, పదమ సింహములను, భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. శుభప్రదమైనటువంటి నామంలో ఈ ప్రాతకాలం మీకు శుభోదయం అని చెప్పి దేవుని గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం కొన్ని భాగాలు చదువుకుందాం. 1 Chronicles chapter 16. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించున్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని తరువాతి వాడు, యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మతిత్య, ఏలియాబు, బెనాయ, ఉబేదోదేము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయ, యహజీయేలు అను యాజకులు ఎల్లప్పుడూ దేవుని నిబంధన మందసం ఎదుట బోరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యం వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి.
ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశములో అన్యులుగాను ఉండగా, కొలవబడిన స్వాస్యముగా దాన్ని నీకిచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనండి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచున్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందు తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనముల్లో చాటించుడి. ఆకాశములు ఆనందించును గాక, భూమి సంతోషించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించును గాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మును రక్షింపుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభు, మీకు స్తోత్రములు, స్తుతులు. ఈ ప్రాతకాల సమయంలో మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మా కొరకు దీవించి బలపరిచి మాట్లాడి మహిమను పొందమని యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ లెంగ్తీ పోర్షన్ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో రాజైనటువంటి దావీదు దేవుని నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చినప్పుడు, ఆ మందసాన్ని ఉంచడం కొరకు ఏర్పరిచినటువంటి గుడారములో ఉంచినప్పుడు, అనేక సంవత్సరముల తరువాత పట్టబడినటువంటి మందసం ఫిలిస్తీన్ల దగ్గర నుండి, ఆయా స్థలాల నుండి చిట్ట చివరకు యెరూషలేముకు నిర్దేశించబడినటువంటి స్థలములోనికి ఆ మందసము తీసుకుని రాబడింది. అంతేకాదు, మనము దినవృత్తాంతాలు 13వ అధ్యాయంలో ఆ ఉజ్జాను గురించి కూడా మనం చదువుతాం. వారు మందసాన్ని తీసుకుని రావాల్సిన క్రమాన్ని పాటించనందువలన జరిగినటువంటి నష్టం అక్కడ మనం చూస్తాం. ఇక్కడ 16వ అధ్యాయంలో నిబంధన మందసం దావీదు పురములోనికి తీసుకుని రాబడింది. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది. ఈ మందసాన్ని తీసుకుని వచ్చినప్పుడు మొదటి వచనంలో 2 రకాలైనటువంటి బలులు, దహన బలులు, సమాధాన బలులు అర్పించారు అని వ్రాయబడింది. దహన బలి దేన్ని సూచిస్తుంది? ఒక జంతువును పూర్తిగా వధించిన తర్వాత దహన బలిపీఠం పైన ఏమీ మిగలకుండా దాన్ని కాల్చివేయటం. అది సమర్పణ, కాన్సిక్రేషన్ సూచిస్తుంది. దేవుని కొరకే, పూర్తిగా దేవుని కొరకే కాన్సిక్రేషన్. దహన బలి మరి దేవునికి ప్రతిష్ఠించబడిన దేవుని కొరకే అనేటటువంటి ఆ తలంపు మనకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నది.
రెండవది వారు సమాధాన బలులు అర్పించారు, పీస్ ఆఫరింగ్. సమాధానం మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తాం, దేవునితో ఫెలోషిప్ విత్ గాడ్. ఒకటేమో కాన్సిక్రేషన్, రెండవదేమో ఫెలోషిప్. ఈ రెండు అంశాలు మనము దేవుని సన్నిధానంలో ఇక్కడ చేరినటువంటి ఇశ్రాయేలీయుల పక్షంగా రాజైనటువంటి దావీదు 2 బలులు అర్పించి ఆ తరువాత వారిని దీవించాడు అని వ్రాయబడి ఉన్నది. 2వ వచనం 16:2, అతడు యెహోవా నామమున జనులను దీవించి. ఈ ప్రాతకాల సమయంలో మనము ప్రభునామునకు స్తుతి కలుగును గాక, ప్రభునామునకు మహిమ కలుగును గాక అని, ప్రభు నామమును బట్టి మీకు క్షేమము కలుగును గాక అని మనము దేవుని ప్రజలంగా దీవింప బద్ధులం అయి ఉంటూ ఉన్నాం. మనల్ని బట్టి మనకు లోకమునకు దీవెన, దేవుని ప్రజలను బట్టి లోకమునకు క్షేమం. ఇక్కడ దావీదు చేసినటువంటి పని 3వ వచనంలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టాను. 3 ఐటమ్స్. 1 బ్రెడ్, 2 అవి ఖర్జూర పండ్లైనా అయి ఉండొచ్చు, లేకుంటే మాంసము మీట్ యొక్క పీస్ అయి ఉండొచ్చు భక్ష్యము అంటే. తర్వాత ద్రాక్ష పండ్లాడ రైజిన్స్. ఈ 3టిని పంచిపెట్టాడు. మంచి బలమైనటువంటి ఆహారం. ఇప్పుడు దావీదు కొందరిని అపాయింట్ చేశాడు. దేనికి అంటే దేవుని నిబంధన మందసం ఎదుట క్రమబద్ధమైనటువంటి సేవ జరగాలి. యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు. ఇంతకాలం మందసం ఇక్కడ లేదు. నియమించబడిన లేక ఏర్పరచబడినటువంటి ఈ స్థలంలోనికి మందసం తీసుకొని రాబడలేదు అంతకు మునుపు. ఎప్పుడైతే మందసం వచ్చిందో చాలా చక్కని ఆర్డర్ వచ్చింది. మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి మనము స్థానం ఇచ్చి హృదయంలో మనల్ని మనం ఆయనకు కాన్సిక్రేట్ చేసుకుంటామో, ఆయనతో సమాధానము సహవాసము కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితంలో ఈ అంశాలు ప్రారంభమవుతాయి. ఆయనను స్తుతిస్తాం, అంతేకాదు ఆయనను ప్రసిద్ధి చేస్తాం. కొందరి పేర్లు ఉన్నాయి. ఆసాపు 5వ వచనం, జకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మతిత్య, ఏలియాబు, బెనాయా, ఒబేదోదేము, యెహీయేలు, ఇలాగూ చాలా పేర్లు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. వీరేం చేసేవారు? స్వరమండలము వాయించేవారు, సితారాలు వాయించేవారు, తాళములను వాయించేవారు. ఇంకా క్రింద బెనాయా, యహజీయేలు వీరు బోరలు ఊదేవారు అని చెప్పబడింది. సో మ్యూజిక్ ఈజ్ అసోసియేటెడ్. సంగీతం ఏం చేస్తుందంటే చక్కని పాట, వాయిద్య విశేషములతో కూడినటువంటి పాట హృదయాన్ని మనకు చాలా చక్కగా వీణ యొక్క తంత్రులు మీటినట్టుగా హృదయాన్ని తాకుతుంది. దేవుని వైపు, ఆధ్యాత్మిక విషయాల వైపు మన మనస్సును మళ్ళిస్తుంది. 7వ వచనంలో ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి, ఒక ఆర్డర్ ఆఫ్ వర్షిప్ దావీదు స్టార్ట్ చేశాడు. ఆర్డర్ ఆఫ్ వర్షిప్. అంతేకాదు వర్షిప్ లీడర్స్ను ఆ పైన 5వ వచనంలో 6వ వచనంలో తాను నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఈ ప్రత్యేకమైన సందర్భం కొరకైనటువంటి కార్యక్రమం మాత్రమే కాదు, కానీ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. దేవుని ఆరాధించుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు వారు రాబోయే కాలమంతటిలో ప్రతి దినము వారు జరిగించవలసినటువంటి పని. అందుకే నమ్మకస్తులైనటువంటి ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించారు. మనము దేవుని పరిచర్య విషయంలో కూడా కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించేటప్పుడు నమ్మకస్తులు, 2 సమర్థులు అయినటువంటి వారికి
మనం కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ దావీదు ఏర్పరిచినటువంటి స్తుతి విచారణ 8వ వచనం నుండి మనము 36వ వచనం వరకు సుదీర్ఘమైనటువంటి ఈ భాగాన్ని చదువుకున్నాం. ఇది దావీదు రచించినటువంటి పాట. అయితే ఈ పాట కీర్తనల గ్రంథంలో 3 చోట్ల దీనిలో ఉన్నటువంటి భాగాలు అవి చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకు కీర్తన గ్రంథములో 105వ కీర్తన మనము జ్ఞాపకం చేసుకుంటే 105వ కీర్తనలో మొట్టమొదటి 15 వచనాల్లో 105వ కీర్తన మొదటి వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి అని మొదలుపెట్టినటువంటి ఆ భాగం మనము ఇంకా ముందుకు వెళుతూ ఉంటే దేవుడు వారి పక్షంగా చేసినటువంటి కార్యాలను గూర్చి మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 8వ వచనం నుండి 22వ వచనం వరకు, 22వ వచనం, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. అదే 105వ కీర్తన 15వ వచనం, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఈ భాగాలు మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలోని భాగాలు కీర్తనల్లో కొన్ని భాగాలు అక్కడ కీర్తనలో చెప్పబడిని, లేకుంటే వ్రాయబడిని. అలాగే 96వ కీర్తన 2వ భాగం మనము గమనించినట్లయితే 96వ కీర్తన, ఆ కీర్తన అంతా 13 వచనాలు. ఇక్కడ మొదటి దినవృత్తాంతాలు 16:23 నుండి, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అదే 96వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మనము దేవుని ప్రజలంగా ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారంగా మనం ఉన్నప్పుడు కొన్ని మార్లు ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ 2వ భాగం కీర్తనల గ్రంథం 96, ఆ కీర్తన ప్రారంభమే ఆయన మీద క్రొత్త కీర్తన పాడి అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి. మొదటి దినవృత్తాంతాలు 16:23 నుండి 33 వరకు. 33వ వచనం మొదటి దినవృత్తాంతాల్లో మనం ఏం చూస్తామంటే, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. అదే 96వ కీర్తన 13వ వచనం, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును అని 33వ కీర్తన 33వ వచనంలో మొదటి దినవృత్తాంతాలు 16లో వ్రాయబడి ఉంటే, ఇక్కడ 12వ వచనంలో వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక అని ఉన్నాయి. అలాగే ఈ మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ కీర్తన 106లో కూడాను మనము ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే, ఆ కీర్తన అంతా 48 వచనాలు. ఈ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే 34 నుండి 36 వరకు. మొదటి దినవృత్తాంతాలు 16:36, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము. అదే 106వ కీర్తనలో 47వ వచనం, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల్లో నుండి మమ్మను పోగు చేయుము. అలాగే 36వ వచనం చివరి భాగం, అక్కడ పాత నిబంధనలో మొదటి దినవృత్తాంతాలు 16:36లో, యుగములన్నిటను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. 48వ వచనం,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటిను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక, యెహోవాను స్తుతించుడి. ఎందుకు ఇంత వివరంగా మనము ఈ దావీదు వ్రాసినటువంటి ఈ కీర్తన ఆసాపు బంధువుల చేతికి అప్పగింపబడినటువంటి ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాము అంటే, ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని ఆరాధించడం కొరకైనటువంటి ఒక చక్కని ఆర్డర్ ఆఫ్ వర్షిప్. ఈ కీర్తన మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే 5 పదాలు మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. 1 ప్రకటించుడి, 2 సంభాషించుడి, 3 సన్నిధి వెదకుడి, 4 జ్ఞాపకము చేసుకునుడి, 5 బ్రతిమాలుకొనుడి. ప్రకటించుడి, ప్రొక్లెయిమ్. సంభాషించుడి, కాన్వర్స్ విత్ ఈచ్ అదర్. సన్నిధి వెదకుడి, సీక్ హిజ్ ప్రెజెన్స్. జ్ఞాపకము చేసుకునుడి, రిమెంబర్. బ్రతిమాలుకొనుడి, ప్లీడ్, ప్రే. దేవుని ప్రజలంగా మనము చేయవలసినటువంటి 5 కార్యాలను గూర్చి ఈ ప్రాతకాలములో ప్రకటించుట, సంభాషించుట, ఆయన సన్నిధి వెదకుట, ఆయన కార్యములు జ్ఞాపకం చేసుకునుట, ఆయనను బ్రతిమాలుకొనుట. 5 అంశాలు మనము గుర్తు చేసుకుందాం. ఇక్కడ 16వ కీర్తనలో కీర్తనకారుడు గొప్ప మాట. 16:8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇది దేవుని న్యాయానికి సరిపోతుంది. ఎందుకు ప్రకటించాలి? విపత్తుల నిర్వహణ సంస్థ మీ సెల్కి ఒక మెసేజ్ పంపిస్తుంది, రాబోయే 24 గంటల్లో తుఫాను, పిడుగులు, ఉరుములు, మెరుపులు రావచ్చు, సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి అని. మనకి ఏమని ప్రకటిస్తూ ఉన్నాం? ఇదిగో దేవాది దేవుడు, భూలోకమునకు సృష్టికర్త, ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ప్రతి మానవుని పాపం కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మరణములోనికి, సమాధిలోనికి వెళ్ళి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప క్షమాపణ, రక్షణ. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన అంగీకరించిన వారు ఎత్తబడతారు అని మనము ప్రకటన చేస్తాం. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసును విశ్వసించండి, పాప క్షమాపణ పొందండి, నెమ్మది పొందండి, సమాధానం పొందండి అని చెప్పి మనము సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. కొన్నిసార్లు విశ్వాసుల సంఘాల్లో ఈ టర్మినాలజీ వినపడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారంటే సువార్తకి వెళ్ళారండి అంటారు. సువార్తకి వెళ్ళటం కాదు, సువార్త చెప్పటానికి వెళ్ళారు అనాలి. సువార్తకి వెళ్ళారు కాదు. కొన్ని మనం పదజాలాన్ని షార్ట్ కట్ చేస్తూ ఉంటాం. బలవర్తమానం అంటారు. బలవర్తమానం ఏంటి? ప్రభు బలను గూర్చినటువంటి వర్తమానం అని చెప్పాలి. నా జీవితాల్లో అంటూ ఉంటారు. నీ జీవితము నా జీవితం అనాలి. దాన్ని షార్ట్ కట్ చేసి నా జీవితం అంటారు. నేనా ఎవరు? అది ఒకరి పేరా అని డౌట్ వస్తూ ఉంటుంది. కొన్ని మన పదజాలం, మన వాడేటటువంటి ఆ సెంటెన్సెస్ కొన్ని మనం సరైనటువంటి అర్థం అవతలి వారికి కన్వే అయ్యేటట్లు మనం మార్చుకోవటం అవసరం. సువార్తకి వెళ్ళారు కాదు, సువార్త చెప్పటానికి వెళ్ళారు. ఇక్కడ దావీదు ఏర్పరిచిన స్తుతి విధానంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. పేతురు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పింది ఇదే. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన రక్షణను గూర్చి మనము ప్రచురించాలి అమాంగ్ ద నేషన్స్. అదే మనము ప్రకటన చేయుడి అనే మాట. ఇది దేవుని న్యాయానికి సరిపోతుంది. కారణం ఏమంటే, పూర్వకాలంలో పట్టణాలు చుట్టూ ప్రాకారాలు ఉండేవి,
వాచ్ టవర్స్ ఉండేవి. వాచ్ టవర్స్ పైన కావలి వారు ఉండేవారు. పగలేమి రాత్రేమి షిఫ్ట్ చొప్పున వారు బైనాక్యులర్స్ ఆ కాలంలో లేవు, కానీ వారు చాలా సునిశ్చితంగా దూరం నుండి ఎవరైనా వస్తూ ఉన్నారా, శబ్దం ఏదైనా వినబడుతూ ఉన్నదా, లేక గుంపుగా ఎవరైనా వస్తూ ఉన్నట్టుగా దుమ్ము ఏమైనా రేగుతూ ఉన్నదా, వాతావరణంలో ఏదైనా మార్పు, ఎక్కడైనా కదలికలు ఉన్నాయా, వారు చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ప్రాకారం పైన తిరుగుతూ ఉండేటటువంటి వారు. అపాయం వస్తే అపాయం వచ్చినప్పుడు వారు చేయవలసినటువంటి ధ్వని, ఊదవలసినటువంటి బూరధ్వని ప్రజలకు తెలుసు. అలర్ట్ అయిపోయేవారు, మిలిటరీ అలర్ట్ అయిపోయేవారు, పుర ప్రజలు అలర్ట్ అయిపోయేవారు. మనము ప్రకటించాలి, ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పెల్. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన ద్వారా రక్షణ, పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు చారిత్రాత్మకమైన వ్యక్తి. ఆయన మీ జీవితాలను మార్చివేస్తాడు ఆయన విశ్వసించితే, హృదయంలో చేర్చుకుంటే అని ఆయన రక్షణను మనము ప్రకటింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఇది ప్రొక్లమేషన్, ప్రకటించుట మొదటిది. రెండవది ఏమిటంటే 9వ వచనం, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషించుడి, కాన్వర్జేషన్. ఇది 1-to-1 కాన్వర్జేషన్. అదేమో ప్రొక్లమేషన్. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినకపోవచ్చు. మనం ప్రకటించినప్పుడు అది కొందరికి రక్షణార్థంగా పరిణమించవచ్చు, కొందరికి సాక్ష్యార్థంగా పరిణమించవచ్చు. నాకు ఎవరూ చెప్పలేదు అని అంటానికి వీల్లేదు. ఫలానప్పుడు ఫలాని తేదీ ఇన్ని గంటలకు ఫలాని వ్యక్తి మీ పట్టణంలో మీ వీధిలో స్వార్థ చెప్పారు, వాక్యం చెప్పారు. తప్పించుకోలేడు మనిషి. ఇది సంభాషణ ఏమో వ్యక్తితో చేసేది, కాన్వర్జేషన్ 1-to-1. ఎప్పుడైతే మనము సంభాషణ చేస్తామో దేనిని గూర్చి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఈ దినాల్లో ఎవరైనా మరి ఈ పని చేస్తూ ఉన్నారో లేదో తెలియదు, కానీ మీరు ఒక బుక్లో మీ రిఫ్లెక్షన్స్ రాసి పెట్టుకోవచ్చు. ఈ కరోనా కాలంలో ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, లేక థర్డ్ వేవ్ ఏమైనా అనండి, ఈ వేవ్స్ వస్తూ ఉండగా మనం మానసికంగా ఎలాగూ మనం రియాక్ట్ అయ్యేము అనేవి, కరోనా కన్నీరు, మన కుటుంబాల్లో దుఃఖము, బాధ కలిగినటువంటి వారు కరోనా కన్నీరుని గురించి వారు వ్రాసుకోవచ్చు. అలాగే దేవుని కాపుదల, భద్రత అనిపిస్తూ ఉన్నటువంటి మనం కరోనాలో దేవుని కాపుదల అని హెడ్డింగ్ పెట్టుకుని మనం రాసుకోవచ్చు. అలాగే కొన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు దేవుడు మీకు ఇచ్చి ఉంటాడు. కరోనా కష్టకాలంలో కమనీయమైనటువంటి అనుభవాలు అని హెడ్డింగ్ పెట్టుకుని మనం రాసుకోవచ్చు. మీ ఇష్టం, ఏ హెడ్డింగ్ అనే పెట్టుకోండి మీ అనుభవాన్ని బట్టి. భక్తుడు స్పర్జన్ గారు ఏమంటాడంటే, విశ్వాసులు దేవుడు చేసినటువంటి మేళ్లు ఒక బుక్కులో రాసి పెట్టుకోవాలి అంటాడు. రాసి పెట్టుకుని మనకు అవకాశం కలిగినప్పుడల్లా వాటిని గురించి మనము సంభాషించాలి అంటాడు. నేను దైవజనరాలు భాను గారు మేము ఒకప్పుడు పీరియాడికల్గా చెన్నైలో జీవించినటువంటి దైవజనుడు హ్యారీ డిమాంటీ గారి దగ్గరకు వెళ్ళేవారు. ఆయన ఒక మంచి బుక్కులో, చాలా పెద్ద బుక్, అది డైరీ లాంటి బుక్, ఆయన కొన్ని అనుభవాలు రాసి పెట్టాడు. మేము అడిగాము, ఇది రెగ్యులర్గా వ్రాసే డైరీ అంటే? ఆయన అన్నాడు, కాదు అన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, అనుభవము, వాటిని గురించి తాను రికార్డ్ చేసి జర్నల్ ఆఫ్ ఎంట్రీ అన్నాడు ఆయన. దానిలో ఒక పెన్ కూడా ఆ పేజెస్కు ఆయన క్లిప్ చేసి ఉంచాడు. జర్నల్ ఆఫ్ ఎంట్రీస్, నేను పలాని తేదీ, పలాని సంవత్సరం నేను పొందినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అనుభవం, ఆ తర్వాత కొన్ని రోజులకు, లేక కొన్ని మాసాలకు, కొన్ని వారాల తర్వాత ఇంకొక అనుభవం రికార్డ్ చేసి పెట్టినవి.
ఆయన తీసి చదువుతూ ఉంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. డైరీ రాయటం మంచి అలవాటే కానీ దాన్ని మనము మెయింటైన్ చేయలేము. కొందరు మాత్రమే డైరీ చక్కగా రాయగలరు. కొంతమంది ఏమో చేయవలసినటువంటి పనులు ఏ రోజుకు ఆ రోజు డైరీలో థింగ్స్ టు డూ రాసుకుంటూ ఉంటారు. అదొక పద్ధతి. కానీ దేవుడు చేసినటువంటి మేళ్ళు ఒక బుక్లో, జర్నల్లో ఎంటర్ చేసుకోవటం, మనం అవకాశం దొరికినప్పుడల్లా ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయటం దేవునికి ఎంత మహిమను తీసుకుని వస్తుందో మనము జ్ఞాపకం పెట్టుకుందాం. 3వ అంశం 11వ వచనములో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. సీకింగ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి నిత్యము వెదకుట. నిర్గమకాండ గ్రంథం 33వ అధ్యాయంలో దేవునికి మోషేకు మధ్య జరిగినటువంటి సంభాషణ 14-15 వచనాల్లో నిర్గమకాండంలో మనము ఈ భాగాన్ని చూస్తాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. సో దేవుని సన్నిధి, హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి మనతో ఉంటే దేవుని దూతల అద్భుతమైన కాపుదల మనం అనుభవిస్తాం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే సాతాను, శత్రువు, దయ్యాలు నిన్నేం చేయలేవు. గుర్తుంచుకుందాం మనం దేవుని సన్నిధి. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. డైలీ ప్రొటెక్షన్. 91వ కీర్తన అందుకే మనం చదువుకుంటూ ఉన్నాం, దేవా దేవా మమ్ములను కాపాడు అని దేవుని ప్రొటెక్షన్ మనము క్లెయిమ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 1 దినవృత్తాంతాలు 16:30లో, భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, ఆయన సన్నిధిని వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. ఈ వచనం చదివితే మీకేమి అనిపిస్తుందో గాని నాకు ఇలాగ అనిపిస్తుంది, మనిషి దేవుని సన్నిధిని వణక్కపోతే భూమి వణుకుతుంది. ఇక్కడ మన 30వ వచనంలో మనుష్యులు దేవుని సన్నిధిని వణకకపోతే దేవుడు సృష్టించినటువంటి భూమి వణకుతుంది. భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడు. మనం వణకలేదనుకండి, భూమి వణుకుతుంది. గుర్తుపెట్టుకుందాం. మనము దేవుని సన్నిధిని నిత్యము వెదకేటటువంటి వారంగా మనం ఉండాలి. తరువాత 1 దినవృత్తాంతాలు 16:13 వచనం 4వ అంశము, జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. జ్ఞాపకం చేసుకొనుడి. కొన్నిసార్లు మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మీరు మర్చిపోయారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి, ఫలానప్పుడు ఫలాని స్థలంలో అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉంటాం. మరి దేవుని ప్రజలంగా మనమేమి జ్ఞాపకం చేసుకోవాలి? 13వ వచనం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, మన పట్ల ఎన్ని మేళ్లు దేవుడు చేశాడు. మేళ్లు మాత్రమే కాదు, అవి విన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అద్భుతమైనటువంటి విడుదల నీ సమస్యలో నుండి, నీ ఇబ్బందిలో నుండి, నీ కష్టంలో నుండి, నీ వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎలాగిచ్చాడో. అంతేకాదు 13వ వచనంలో అంటాడు, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రపంచం పైన దేవుని తీర్పు కాదా కరోనా? ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలి అంటే, ఆయనను మనము బ్రతిమాలుకోవాలి. 36వ వచనం, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు
నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుమని ఆయనను బతిమాలుకొనుడి. ప్లీడింగ్, ప్రార్థించటం. 30వ కీర్తనలో దావీదు భక్తుడే అంటాడు కదా, చూడండి 30వ కీర్తన 8వ వచనంలో, అది గృహ ప్రతిష్టాపన గానము అని 30వ కీర్తన పైన ఉంటుంది గాని తనను తాను దేవునికి అప్పగించుకునేటటువంటి కీర్తన అది. 8వ వచనంలో, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము, మను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము అని తన ప్రాణాన్ని కాపాడమని తన అంగలార్పును నాట్యంగా మార్చేటటువంటి దేవుణ్ణి వైపు చూస్తూ ఆయన చేసినటువంటి ప్రార్థన, మొర, చేసిన స్తుతి, తన స్థితి మార్చబడినప్పుడు ఆయన చేసినటువంటి స్తుతి 30వ కీర్తనలో కనబడుతూ ఉన్నది. ప్రియమైన వారలారా, మరి మను నిన్ను స్తుతించున అన్నాడు దావీదు భక్తుడు. మనము దేవుని ఏమని బ్రతిమలాడాలంటే, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయుష్కాలం నేను భూమి మీద ఫలవంతంగా జీవించడానికి నాకు సహాయం దయచేయి అని ఆయనను మనం బ్రతిమలాడవలసినటువంటి వారంగా ఉన్నాం. నన్ను కాపాడు. 5 విషయాలు. 1 ప్రకటించుట, 2 సంభాషించుట, 3 ఆయన సన్నిధిని వెదకుట, 4 జ్ఞాపకం చేసుకునుట, 5 దేవుణ్ణి బ్రతిమలాడుట. దేవుణ్ణి బ్రతిమలాడటం. ఈ ఉదయకాలం మనం ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో భక్తుడు దావీదు చెప్పినటువంటి 5 అనుభవాలు. వాస్తవంగా ఈ భాగం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే, అపోస్తల కార్యం 2:42లో అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఆది సంఘం ఎడతెక్క ఉన్నారని వ్రాయబడింది. ఆ అపోస్తల కార్యం 2:42 యొక్క బేసిక్స్ అన్ని మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో దావీదు రచించినటువంటి పాటలో కనబడతాయి. ఎందుకంటే దాన్ని ఇంకా వివరంగా యాక్ట్స్ 2:42 యాంగిల్లో నుండి మనం చూడబోవటం లేదు. కానీ ఈ ఉదయకాలం భక్తుడు దావీదు చెప్పినటువంటి 5 విషయాలు. ప్రొక్లెయిమ్, కాన్వర్స్ విత్ ఈచ్ అదర్, సీక్ హిస్ ప్రెజెన్స్, రిమెంబర్ అండ్ ప్లీడ్ విత్ హిమ్. దేవుని సన్నిధిలో మనవి చేయండి, బ్రతిమలాడండి అని మరి దావీదు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5 విషయాలు: ప్రకటించుట, సంభాషించుట, సన్నిధి వెదుకుట, జ్ఞాపకం చేసుకొనుట, బ్రతిమాలుకొనుట. మరలా 1 Chronicles చాప్టర్ 16 ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకొని, స్పర్జన్ గారు దైవజనుడు, గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్, ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని ఆయనకు పేరు. ఆయన ఇచ్చినటువంటి సలహా డిమాంటి గారి జీవితంలో నేను చూచాను. అది బుక్కులో డేట్ వేసి ఆయన వ్రాసేటటువంటి వాడు. కొన్ని మార్లు ఆయన బుక్ తిప్పి ఫలాని ఇన్నో సంవత్సరం ఫలాని తేదీ దేవుడు ఇలా చేశాడు. ఆయన చదువుతూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు చేసినటువంటి మేళ్లను గురించి మనము సంభాషింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం, స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుతాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మహోన్నతుడా, సజీవుడా, ఘనుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో మేము చేయవలసినటువంటి 5 కార్యాలు మేము ఎలాగూ తండ్రి మా జీవితాల్లో మీ రక్షణ సువార్తను ప్రకటించాలో, మీ ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషణ చేయాలో, మీ సన్నిధిని మేము నిత్యము వెతికేటటువంటి వారంగా ఉండాలో, అలాగే దేవా మా జీవితాల్లో మీరు చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం ఉంచుకునేటటువంటి వారంగా హృదయంలో కృతజ్ఞత కలిగి మేము ఉండాలో, అలాగూ మేము మిమ్మల్ని బ్రతిమాలుకోవాలో మా జీవాన్ని పొడిగించమని దేవా మీ కాపుదల దయచేయమని, మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా సంఘాల కొరకు మేము ప్రార్థింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. సహాయం దయచేయండి, కృప చూపండి. ప్రాతకాలములో పట్టుదలతో వింటూ ఏకీవిస్తూ ఉన్నారు
వారందరిని బట్టి మీకు వందనములు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియప్రభ మీరే బలపరచండి, తోడై ఉండండి, ఆశీర్వదించండి. ప్రీతండి, మరొకసారి ఈ దినమంతటిని మీ హస్తాలు కమిట్ చేసుకుంటూ ఈ దినమంతటి కొరకైన మీ కృప మా పక్షంగా కరుణించమని, కృప తోడుగా ఉంచమని మిమ్ములనే బ్రతిమాలుకుంటూ మా ప్రాణాత్మ దేహములు మీకు అప్పగించుకుంటూ మా కుటుంబీకులను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.